ఓం శ్రీమాత్రే నమః. కాశీపట్టణంలో అన్నపూర్ణేశ్వరి దేవిగా పార్వతీదేవి ఎలా కొలువై ఉందో అన్న విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివపార్వతుల మధ్య ఒక సంభాషణ మొదలైంది. ఆ సంభాషణలో భాగంగా శివుడు పార్వతీదేవితో ఈ ప్రపంచమంతా మాయ, ఆహారం అనేది భ్రమ అని అంటాడు. అప్పుడు ఆహార దేవత అయినటువంటి పార్వతీదేవికి కోపం వచ్చి ఈ ఆహారం విలువ ఎలాగైనా తెలియచేయాలని కైలాసం వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు పశుపక్షాదులు సర్వ జీవకోటి కూడా ఆకలితో అలమటిస్తూ పోతుంది. చివరికి అది గమనించిన పార్వతీదేవి, మరి మాతృమూర్తి కదా, తిరిగి వచ్చి కాశీలో కొలువై ఉండి తమ బిడ్డలైన వారందరికీ కూడా కడుపు నిండా భోజనం పెడుతూ ఉంది. అందుకే అన్నం ఎప్పుడూ వృధా చేయకూడదు, వదిలివేయకూడదు. చివరికి శివయ్య కూడా వేడుకున్నాడు.